ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 25,000 రూపాయల సరుకులు తెచ్చి 50,000 రూపాయలని చెప్పడం మోసం కదా. మాటలు అనవసరం. ఏమండి మీరు ఫోన్ చేయండి. సార్ అమ్మా వద్దమ్మా, మీకు దండం పెడతానమ్మా. నిజం చెప్పేస్తానమ్మా, నిజం చెప్పేస్తాను. ఏంటా నిజం? తక్కువ సరుకులు తీసుకొచ్చి దానికి 50,000 బిల్ అని చెప్పు. అక్కడ లెక్కపత్రం చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు ఎంత చెప్తే అంత ఇచ్చేస్తారు. ఆ తర్వాత 25,000 నాకు ఇచ్చేస్తే అందులోంచి 5,000 నీకు ఇస్తానని మీ పెద్ద అత్తయ్య గారే చెప్పారమ్మా. మా అమ్మ చెప్పిందా? ఆ, ఆ. ఏంటత్తయ్య ఇది? మీరు మీ అవసరాల కోసం, మీ ఖర్చుల కోసం మీ మేనకోడల డబ్బుల్నే కొట్టేయాలని చూస్తారా? ఇలా ఎందుకు చేయాలనిపించింది? అసలు ఎందుకు చేశారు ఈ పని? ఇప్పుడు లెక్కలు చూడకపోతే ఎంతకాలమైనా ఇది ఇలాగే సాగించేవాళ్ళ? ఏంటే వాగుతున్నావు? వాడేదో చెప్తే అదే నిజమని నమ్మేస్తావా? మమ్మల్ని అవమానిస్తావా? కిరాణా సరుకుల్లో డబ్బులు కొట్టేయాల్సిన కర్మ మాకేంటి? మా ఖర్చులకి డబ్బులు కావాలి అంటే పూజని అడిగితే ఇవ్వదా? మరి అతనెందుకు అలా చెప్తున్నాడు? వాడు అబద్ధం చెప్తున్నాడు. మా మీద ఇంత నింద ఎందుకేసవరా? అదే సరుకులు ఎక్కువైంది అని చెప్పమన్నామా? అందులో నీకు వాటా ఇస్తామన్నామా? అయ్యో అత్తయ్య ఆగండి. ఎందుకు మా మీద నింద వేశావు? చెప్పు చెప్పు చెప్పు. అసలు నిన్ను ఇలా కాదురా. అత్తయ్య చెప్తాను, చెప్పు. కొట్టకండమ్మా, అత్తయ్య ఆగండి అత్తయ్య. కొట్టకండమ్మా. మా మీద ఇంత పెద్ద నింద ఎందుకే? చెప్పు చెప్పు చెప్పురా చెప్పు. అత్తయ్య ఆగండి. రేయ్. చెప్తావా? పొడిచి చంపేయమంటావా? అదే అమ్మా, ఏ తప్పు చేయకపోయినా వీడు మన మీద నింద వేశాడు. వీడు బతకూడదు. పొడిచే ఎక్క వీణ్ణి. నిన్ను అమ్మా, మీకు దండం పెడతానమ్మా. నన్ను చెప్పొద్దమ్మా. పిల్లలు కలవాన్ని నన్ను క్షమించండి అమ్మా. అయితే ఎందుకు మా మీద నిందేశావో చెప్పు. లేదంటే నీ పెళ్ళాం బిడ్డలు ఏమైపోయినా నాకు సంబంధం లేదు. పొడిచి పడేస్తా. చెప్తావా లేదా? అమ్మా చెప్తానమ్మా. నన్ను పొడవకండమ్మా. లేరా? చెప్పేస్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. చెప్పు. మీ మీద దొంగ అనే ముద్ర వేయమని ఈ క్రాంతే చెప్పిందమ్మా. హే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఊరుకో అమ్మా. మా షాప్ దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర ఇలా అబద్ధం చెప్పమని అక్కడ అలాగే బెదిరించావు, ఇక్కడ అలాగే బెదిరిస్తున్నావు. నేనే మీ షాప్కి వచ్చింది. ఏ ఆగవే. వెళ్ళు. ఏంటే వాణ్ణి కొట్టి బెదిరించి నిజం చెప్పకుండా ఆపాలని చూస్తున్నావా? సుబ్బయ్య, నీకొచ్చిన భయమేం లేదు. నిజమేంటో చెప్పు. ఇప్పుడు నేను చెప్పిందంతా నిజమమ్మా. ఇలా ఎందుకు అనుకుందో తెలీదు గాని మిమ్మల్ని దొంగని మాత్రం చెయ్యాలనుకొని నాతో ఇలా అబద్ధం చెప్పించిందమ్మా. దేవుడి మీద ఒట్టమ్మా. ఏరా, నేను మా అత్తల మీద దొంగ అన్న ముద్ర వేయాలనుకున్నానా? నిన్ను క్రాంతి క్రాంతి హే, క్రాంతి ఆగు. నిజం చెప్పు. ఆగు క్రాంతి. క్రాంతి ఆగు. క్రాంతి చెప్పు. క్రాంతి ఏంటి ఇది?
లేదండి బట్ నోర్మోయ్. మా అమ్మని దొంగని చేయాలని చూస్తావా? అయినా మా అమ్మని దొంగని చేసి ఇక్కడ నిలబెట్టాలనుకోవడం ఏంటి? వాళ్ళ వల్ల నీకేం ఇబ్బంది? మేము ఈ ఇంట్లో ఉండడమే దానికి ఇబ్బందిరా. ఎటు ఆస్తి దాని చేతుల్లోకి వచ్చేసింది కదా, ఇక ఇంట్లో పెద్దవాళ్ళం మేం కూడా ఇంట్లో లేకుండా ఉంటే దాని ఇష్టం వచ్చినట్టు ఆటలు సాగించొచ్చని ఈ పని చేసింది. అందుకే మా మీద ఇంత నింద వేసింది. లేదత్తయ్య, క్రాంతి ఎందుకు అలా చేస్తుంది? అంటే వాడు అబద్ధం చెప్తున్నాడంటావా? పెళ్ళాం బిడ్డలున్న ఎవ్వడైనా సరే దేవుడి మీద ఒట్టేసి అబద్ధం చెప్పరు. లేదత్తయ్య, నిజంగా నాకే పాపం తెలీదు. వాడు ఖచ్చితంగా అబద్ధాలు చెప్తున్నాడు. ముందు మిమ్మల్ని దొంగలన్నాడు, తర్వాత నన్ను దొంగ అంటున్నాడు. ఇదేదో కుట్రలా ఉంది. కుట్రేనే ఇది. నువ్వు మా మీద చేస్తున్న కుట్ర. సాగుతుంది, నీ పాచిక పారుతుంది అని అనుకున్నావు, కానీ నీ కుట్ర బయటపడిపోయింది. అది కాదత్తయ్య. వద్దు, ఇంకా మాట్లాడి మాట మాట పెంచుకొని మా చేతుల్లో తన్నులు తినకు. అయినా ఈ ఇంట్లో మేమెవరమే? ఆస్తి దానిది, అధికారం నీది. మేం చంపుతామని బెదిరించేసరికి వాడు భయపడి నిజం చెప్పాడు. లేదంటే నా కొడుకు దృష్టిలో, నా మేనకోడల దృష్టిలో మేమంతా దొంగలు అయిపోయేవాళ్ళం కదా. చెయ్యాల్సిందంతా నువ్వు చేసి ఇలాంటి పని ఎందుకు చేశారత్తయ్యా అని మమ్మల్ని ప్రశ్నిస్తావా? ఏం నాటకాలు ఆడేవి నువ్వు? అక్క, తిండి దొరకని చోటైనా ఉండొచ్చు, కానీ నమ్మకం లేని చోట ఉండకూడదక్క. అత్తయ్య, అవునే, ఇవాళ దొంగలని నిందలేయాలని చూసింది, రేపు నిజంగానే దొంగలని నిరూపించాలని కూడా చూస్తుంది. ఇక ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు. వెళ్ళిపోదాం, పదండి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అమ్మా, అదే అమ్మా, పిన్ని, అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.